అధికారంలో ప్రభుత్వం ఉంటేనే పని చేయాల్సిన అవసరం లేదని, ప్రతిపక్షంలో ఉన్న సమస్యలపై పోరాడే శక్తి ప్రజలు తనకిచ్చారని అన్నారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. తనకు పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉంటూ సమస్యలపై కొట్లాడతానని స్పష్టం చేశారు. తెలంగాణలో మరోసారి కేసీఆర్ పాలన రావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి కాసాని జ్ఞానేశ్వర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసానికి మద్దతుగా ఆర్కేపురంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో సబితా పాల్గొన్నారు. వీడియోలు ఏం చేస్తున్నారు? రాముడిని చూడండి మాకు ఓటేయండి, మోడీని చూడండి మాకు ఓటేయండి అంటారు తప్పిస్తే మేమేం చేసినామని చెప్తలేదు. ఏం చేసినామని చెప్పే దమ్ము ధైర్యం ఎవరికి ఉందంటే ఒక బీఆర్ఎస్ పార్టీకే ఉంది, ఇంకెవ్వరికి కూడా లేదు చేసినామని చెప్పుకోవడానికి. అయితే ఈరోజు గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి 1,50,000 పెళ్లిళ్ళండి, అంటే 1,50,000 మంది ఆడబిడ్డలకి ₹1,00,000తో పాటు తులం బంగారం బాకీ ఉన్నాడు అన్నట్టు. అదంతా వసూలు చేయాలంటే కారు గుర్తు కోటేయంటే అదంతా వసూలు చేస్తాం. మహేశ్వరం నియోజకవర్గంలో ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లో గౌరవ మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కార్నర్ మీటింగ్ జరుపుకోవడం జరిగింది. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారికి మద్దతుగా ఈరోజు యొక్క కార్నర్ మీటింగ్ జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవ మాజీ మండలి చైర్మన్ గౌరవ స్వామి గౌడ్ గారు ఇక్కడికి వచ్చేసి ఆ యొక్క కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినారు. అదేవిధంగా ఈరోజు ఈ ఆర్కేపురం డివిజన్లో చూస్తూ ఉంటే సబితా ఇంద్రారెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి కనబడతలేదు. ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి ఈ కాంగ్రెస్ పాలనలో మా కరెంటు లేదు, నీళ్లు లేవు, గతంలో కేసీఆర్ గారు ఉంటే ఏ విధంగా మాకు ఇంటింటికి నీళ్లు వచ్చినాయి, 24 గంటల కరెంట్ వచ్చింది అని చెప్పి ఈరోజు ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి కేసీఆర్ గారి పాలనను, కేసీఆర్ గారిని కొనియాడుతూ ఉన్నారు. మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. రక్తం లేదా, చీమునెత్తు లేదా, రక్తం ఉడకలేదా? కాబట్టి నేను ఈరోజు మీ జాతి ఒకటిగా ఉండవి అని చెప్పాడు, ధైర్య సాహసాలు లేవని చెప్పాడు. నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. పండుగ సాయనన్న బంధు ప్రజల కోసం పోరాటం చేసిండు. ఒక కళ్ళు గీసే కత్తితోటి గోల్కొండ కీలను కొట్టిన మొనగాడు సర్దార్ సర్వై పాపన్న. ముప్పు తిప్పలు పెట్టి ఇంగ్లీష్ ఆంగ్లేయుల సైన్యాన్ని 30 తిప్పులు పెట్టినటువంటి కొమరం భీం ఒక్క దుడ్డు కర్ర తీసుకొని రజాకర్రలను తరిమి కొట్టినటువంటి చాక లైలమ్మ. ఆ జాతిరామ అది. మేము పిరికి వాళ్ళం కాదు, మేము డబ్బు లేకుండొచ్చు, ధనవంతులు కాకుండొచ్చు, ఓటు దగ్గర రేష దగ్గర కానీ మేము పిరికి వాళ్ళం కాము, గుండె ధైర్యం లేని వాళ్ళం కామని ఆ మిత్రుడికి మరొకసారి తెలియజేస్తూ మీ మీడియా చూసే మిత్రులందరికీ బీసీలకు చేతులెత్తి ప్రార్థిస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ గారు ఎట్లాంటి సాంఘిక సోజనకర్త అంటే ఆయన చిన్నప్పుడు తల్లిదండ్రులు పోలియో డ్రాప్ వేయనందుకు ఒక కాలు చెయ్యి పనిచేయడం లేదు. కానీ ఆయన నాలాగా తెలంగాణలో ఇంకెవరు ఉండకూడదని చెప్పుకొని వేల కోట్ల రూపాయలు పెట్టి పోలియో మందులు కొని చిన్నపిల్లలకు వేయడానికి సప్లై చేస్తున్నటువంటి ఒక దాత. అలాంటి వ్యక్తి ఈ రోజుల్లో ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడితేనే ఇద్దరిని కలపడానికి 2 నెలలు పడుతుంది. కానీ కాసాని జ్ఞానేశ్వర్ గారు ఆంధ్ర తెలంగాణలో కలిపి 90 కులాలను ఏకం చేసి ఒక సంస్థను స్థాపించినటువంటి. కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ బీఆర్ఎస్లో ఉన్నటువంటి మొత్తం కార్యకర్తలు కేసీఆర్ను గౌరవించి ఓటేస్తున్నారు. కేసీఆర్ బీసీలను గౌరవించి టికెట్ ఇచ్చాడు. సబితా మేడం గారికి పరిపాలించుకోవాలో తెలుసు అని ఒక ఉక్కుమేలుగా పేరుగాంచింది. కాబట్టి మనం అందరం కూడా ఆ మాట చెల్లుబాటు చేసి మన బీసీ